సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జగన్ గారి ప్రెస్ మీటు మీరు గమనించినట్టయితే అసలు ఈ సిట్టు సిబిఐ ఎందుకు అని చెప్పేసి కోరుకుంటున్నారు ఆయన. అర్థమైంది కదా దాన్ని బట్టి. ఇప్పుడు ఆయన ఆ మాట అంటంలోనే వాళ్ళకి చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అండి. ఏది వాళ్ళు చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో వాళ్ళు ఊహించింది ఒకటి, ఊహించకుండా అది వీళ్ళ మెడకు చుట్టుకొని చంద్రబాబు నాయుడు గారి నెత్తిన పాలు పోస్తుంది. అది ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జనరల్గా సిట్టు దర్యాప్తు జరిగి ఉందనుకోండి, ఒక రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు, దాన్ని బట్టి చర్యలు తీసుకోబోగానే మీకు ఒక అవకాశం ఏమి ఉండేది, వెంటనే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం మీకు ఉండేది అవకాశం. అక్కడ కూడా లేదు అంటే, లేదా వీళ్ళకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ అది రావడానికి హైకోర్టులో కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ బెంచ్కి వెళ్ళొచ్చు రివిజన్ పిటిషన్ వేసుకొని. ఆ రెండు అక్కడ కూడా వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో సింగిల్ జడ్జిది వ్యతిరేకంగా వస్తే బెంచ్కి వెళ్ళొచ్చు. ఇన్ని అవకాశాలు ఉండేవి. కానీ అతి తెలివికి సుబ్బారెడ్డి గారు వెళ్ళిపోయి అక్కడ సుప్రీంకోర్టు తలుపు ఎప్పుడైతే డైరెక్ట్గా తట్టారో సుప్రీంకోర్టు వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసింది దీన్ని. ఓకే, లాజిక్ పాయింట్. ఓకే, ఇప్పుడు వీళ్ళు కనుక దీంట్లో తప్పు జరిగిందని నిర్ధారించారనుకోండి, ఇంకా దెర్ ఇస్ నో అప్పీల్. అవును, ఎందుకంటే డైరెక్ట్ సుప్రీంకోర్టు. కరెక్ట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళటానికి కూడా లేదు, డైరెక్ట్ శిక్ష అనుభవించాల్సిందే. ఇది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? సిట్టు దర్యాప్తు కనుక చేసి వీళ్ళు దోషులు అని తేలిస్తే, అదిగో నీ అండర్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్తో చేయించావు, నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసావు అని విమర్శించేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందనగానే ఈయన గమ్మున నడిచేదాన్ని టక్కున ఆపేశారు సిట్టు విచారణ. ఇదే కాదు, మీరు సిబిఐ వేసుకుంటారా లేకపోతే రిటైర్డ్ జడ్జి వేసుకుంటారా, ఏది ఉన్నా ఐఎమ్ రెడీ అన్నాడు. అనగానే అటు ఇటు కాకుండా వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు సిబిఐ ఆఫీసర్లని, ఇద్దరు సిట్ ఆఫీసర్లు అంటే మన పోలీసుల్ని, ఒక అతన్ని ఫుడ్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు వేసి, దీంతో ఏమైపోయింది, ఇవాళ అది ఇచ్చే రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కావాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎలాగా? ఇక్కడ ఉన్నది ఆఫీసర్లు, ఈయన ఆఫీసర్లు ఇద్దరు, అక్కడ సిబిఐ నుంచి వచ్చే ఆఫీసర్లు కానీ లేకపోతే ఆ ఫుడ్ సెక్యూరిటీ నుంచి వచ్చే ఆఫీసర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండేవాళ్ళే. మనం సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నప్పటికీ కూడా అది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో మనకు తెలుసు. సో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒకళ్ళ మీద ఎలా ఆధారపడుతున్నారో మనకు తెలుసు. సో ఇవాళ దానాదీనా చెప్పాలి అంటే ఈ ఐదుగురు కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులాగానే కనబడతారు అక్కడ. నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే పొలిటికల్గా మాట కరెక్ట్. సో కానీ రేపొద్దున వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది అన్క్వశ్చనబుల్, ఎవరు దాన్ని ప్రశ్నించే అధికారం లేదు. ఇలాగ తాళం పడిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఏం చెప్పింది? రాజకీయ విమర్శలు వాళ్ళు ఇద్దరు చేయడానికి లేదని ఒక కండిషన్ పెట్టింది. అంతే కదా, పాల్పోసింది. లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు చేసే విమర్శలకి వీళ్ళు కౌంటర్ ఇచ్చుకొని, వీళ్ళు గడుక్కొని, వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు, ఇది ఒక రచ్చ. ఇదే దేవుడి స్క్రిప్ట్ అంట. అయిపోయింది దేవుడి స్క్రిప్ట్ 100%. అదే మీకు ఖచ్చితంగా ఎలా తాళం పడ్డదనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఇక అదెందుకు ఇదెందుకు, ఇదేమో ఆహ్వానిస్తాం అంటారు, చంద్రబాబు నాయుడు గారు అపజయం అంటారు, వీళ్ళ విజయం అంటారు, మళ్ళీ ఇవెందుకు అంటారు. సో ఈ కన్ఫ్యూజన్లోనే జరుగుతున్నటువంటి పరిణామాలు. అంటే మనం కొంచెం లోతుగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద రిలీఫ్. రెండు ఇక్కడ మేలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారికి. ఒకటి, తను వీళ్ళని దోషులుగా ప్రజల్లో నిలబెట్టాలనుకున్నారు, అది నిలబెట్టేశారు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా తిరుమలను దర్శించుకున్న భక్తులందరూ చెప్తుంది ఏంటి, కల్తీ జరుగుతుంది, వాసన సరిగా లేదు, టేస్ట్ సరిగా లేదు, నిలవ ఉండట్లేదు, ఇంగ్రీడియంట్స్ సరిగా లేవు, ఇవన్నీ తెలిసిన విషయమే కదా. సో ఇది జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అనగానే అందరూ అవును అనేశారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ. ఆ విధంగా 80-90% పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అయిపోయారు. ఇతనే చేశాడు తప్పు అనేది ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, ఇప్పుడు ఇది చేశాడు అని చంద్రబాబు నాయుడు గారి నోటమ్మడి చెప్పించకుండా ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఈ ఎంక్వైరీ దీని ద్వారా చెప్పిస్తున్నారు.
అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది అక్కడ? అవును. సో ఇన్ని రకాలైనటువంటి లాభాలు వీళ్ళకి జరిగితే ఖచ్చితంగా పూర్తిగా ఇరుక్కుపోయినటువంటి వ్యక్తి వైవి. ఏ విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలిపశువుని పెట్టుకుంటారు. ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి గారు బలిపశువు కాబోతున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నాకేం సంబంధం, నేను ఒక చీఫ్ మినిస్టర్ని, అదొక ఇండిపెండెంట్ బాడీ, ఆ చైర్మన్ ఏం చేశాడో కల్తీ జరిగితే మెంబర్లకి వాళ్ళకి తెలియాలి. ఇంకా మళ్ళీ మాట్లాడితే మెంబర్లలో మీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, మీ మినిస్టర్లు చెప్తే కొంతమందికి ఇచ్చా, అది లేకే లేఖలో రాసింది. కాబట్టి ఏంటంటే నేను చెప్పినట్టుగా బురద నా ఒక్కడి మీద ఎందుకు ఉండాలి, మీ అందరికి కూడా పోస్తా. కాబట్టి ఇతను చక్కగా తప్పుకొని ఇది మొత్తం బురదంతా వాళ్ళకి పోయటానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాసెస్లో వైవి సుబ్బారెడ్డి గారు పాపం అమాయకమని కూడా నేను అన్న, ఎందుకంటే మీరేం అమాయకులు కాదు, చిన్నపిల్లలు కాదు. ఒక అరాచకం జరిగి 500 రూపాయలకి సప్లై చేసేటువంటి దాన్ని 5 సంవత్సరాల తర్వాత 320 రూపాయలకి సప్లై చేస్తానంటే మీరు ఎలా ఒప్పుకుంటారు? కనీసం కామన్ సెన్స్ లేదా? ఆదాయం మిగులుద్దాం ఎవరికి? దేవుడికా వీళ్ళకా? ఇప్పుడు ప్రశ్న అదే వేస్తున్నారు. అదే దేవుడికి మిగులుద్దాం అంటే దేవుడు పేద దేవుడా అంటున్నారు. కలియుగ వైకుంఠ వాసి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి, వైకుంఠ దైవం అనేటువంటి వానికి, ఆయనకి డబ్బులకి ఏం తక్కువ? మీరు 500 కాబట్టి 1000 రూపాయలు పెట్టి కొనండి, ఎవరు వద్దన్నారు? స్వచ్ఛమైన నెయ్యి మీరే చెప్తున్నారు కదా, ఆయన ఎవరో పంపిస్తున్నారు గుజరాత్ నుంచి అని చెప్పేసి అని, నెలకు 1,00,000 రూపాయలు పెట్టి రోజుకి, అంటే 1700 దగ్గర పడుతుంది. స్వామివారికి 1700 పెడుతున్నారు, వీళ్ళకి మాత్రం 320 రూపాయలది ఇలా ఆయన ప్రసాదం పేరుతోటి లడ్డూలో ఇలాంటివన్నీ పంచుతున్నారు. కాబట్టి ప్రజల అమాయకులుగా లేరండి. ప్రజల దృష్టిలో వీళ్ళు దోషులుగా నిర్ధారణ అయిపోయింది. దాన్ని రాటిఫై చేయటం అనేది మిగిలి ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో సిట్టు, దాని ద్వారా పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు తేలిపోవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు పాపం కవర్ చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డా అంబటి రాంబాబు వెంటనే బయటకు వచ్చేసాడు, అసలు మా విజయం అన్నట్టుగా. ఆ మాట అంటానికి కూడా వాళ్ళకి మనస్సాక్షి ఎలా ఉందో లేదో తెలియట్లేదు. ఏ విజయం అండి? ఈ విజయం అంటే ఇంకా తీర్పు రాలేదుగా. అంటే అట్లా కాదుగా, చంద్రబాబు నాయుడు గారు సిట్ ఆపేశాం, అది వాళ్ళ ఆనందం కంటిన్యూ అవుతుందిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తారు, ఏ సిట్ అయితే అతను తోటి ఏదైతే త్రిపాఠితో మొదలు పెట్టారో వాళ్ళని కూడా ఆఫీసర్లు వేస్తారు దీంట్లో. సర్వోత్తమ్ త్రిపాఠి ఉన్నాడు కదా, ఆయన ఒక ఇతనుగా వేస్తాడు, ఇంకో సీనియర్ ఆఫీసర్ని వేస్తారు. అంటే సిట్ ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు అది సిట్ విచారణే కదా. అదే కదా. సో ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు దేని మీద ఆధారపడతారు, ఎవరి మీద ఆధారపడతారు? స్థానికంగా ఉన్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఎంక్వైరీ, వీళ్ళు అప్పటి వరకు చేసిన ఎంక్వైరీ మీద కదా ఆధారపడింది. కాబట్టి ఉన్న విషయం వాళ్ళకి బాగా తెలుసండి ఏం జరిగింది అనేటువంటిది. ఎక్కడ ఎంత దెబ్బ తగిలిందో కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి నవ్వుతున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని బోర్ని ఏడ్చుంటారు. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు.